పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో ఎంఎంకేఎస్ మున్సిపల్ స్కూల్లో మంత్రి నిమ్మల ఆకస్మిక తనిఖీలు చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి నిమ్మల ఆహార నాణ్యతపై విద్యార్థులను ఆరా తీశారు. విద్యార్థుల ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని, ప్రతిరోజు మధ్యాహ్న భోజన నాణ్యతను ఒక ఉపాధ్యాయుడు తప్పనిసరిగా పరిశీలించాలనే నిర్ణయం నారా లోకేష్ తీసుకోవడం చారిత్రాత్మకమని మంత్రి నిమ్మల అన్నారు. నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా అనేకమైన విప్లవాత్మక మార్పులు విద్యాశాఖలో తీసుకొస్తూ అందులో భాగంగా 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం చేయలేనటువంటి పనిని మొదటి సంవత్సరంలోనే 16,300 డిఎస్సి టీచర్ల పోస్టులు భర్తీ చేసి ఇవాళ ప్రతి స్కూల్లోనూ టీచర్స్ ఉండేటువంటి విధంగాను, అదేవిధంగా 1 క్లాస్ 1 టీచర్ మోడల్ స్కూల్స్ని తీసుకొచ్చేటువంటి విధానంలోను, అదేవిధంగా వాళ్ళకి వెయిట్ అంటే బరువు తగ్గించేటువంటి విధంగా ఆ యొక్క బుక్స్ ని కూడా మెటీరియల్ ని కూడా వాళ్ళు కోఆర్డినేట్ చేయడం కానీ, నాణ్యమైనటువంటి బ్యాగ్స్ బ్యాడ్జ్లు ఇవన్నీ కూడా నాణ్యమైనటువంటి ఇవ్వడంలో కానీ ఇట్లా అనేకమైన మార్పులు తీసుకొస్తూ అందులో భాగంగా మిడ్ డే మీల్స్ ఏదైతే మధ్యాహ్న భోజనం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం కూడా సక్రమంగా అమలు జరగాలి, క్వాలిటీ ఉండాలి, నాణ్యత ఉండాలి, టేస్ట్ ఉండాలి. అందుచేత ప్రతి శాసనసభ్యుడు కూడా వారానికి ఒకసారి ఆ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి స్కూల్స్ మధ్యాహ్న భోజన పథకం దగ్గరికి వెళ్ళి పరిశీలించి ఏదైనా అక్కడ టేస్ట్ బాగోకపోయినా లేకపోతే ఇంకా మార్పులు చేయవలసి వచ్చినా వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురమ్మని గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల ప్రకారం ఈరోజు ఈ యొక్క స్కూల్స్ ఎంఎంకే స్కూల్లో కూడా మేము ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.